ఈరోజు చుక్కకూర పచ్చిరొయ్యలతో కర్రీ చేస్తాను. దానికోసం ఫస్టే ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకున్నాను. చుక్కకూరని ఇది వాటర్‌లో కడిగేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. చుక్కకూర వచ్చేసరికి పుల్లగా ఉంటది. గోంగూరలాగా అంటే గోంగూర అంత పుల్లగా ఉండదు కానీ లైట్‌గా పుల్లగా ఉంటది. కాబట్టి నేను ఇలాగా రొయ్యలతో చేస్తున్నాను. బావుంటది చాలా కూడా. అలాగే ఈ కూర ఎలా తయారు చేయాలో ఏంటో ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయిల్‌లోని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. తర్వాత లైట్‌గా జీలకర్ర. ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కలుపుకొని ఇది మగ్గే వరకు కూడా మూత పెట్టేసుకుందాము. ఈ మూత పెట్టేసుకున్న తర్వాత ఈ చుక్కకూర ఉంది కదా, ఇది కూడా కట్ చేసేసుకుంటాను. ఈ చుక్కకూర అనేసరికి ఇలాగా రొయ్యల్లో అయినా వండుకోవచ్చు, అలాగే పప్పులో కూడా వేసుకోవచ్చు. పప్పులో వేసుకున్నా సరే గోంగూరలాగా పుల్లగా ఉంటుంది పప్పు చుక్కకూర. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లో పచ్చి రొయ్యలు అలాగే చుక్కకూర యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకోవడమే. ఇవి వేసుకున్న తర్వాత ఇలాగా కలిపేసుకుంటే దీంట్లో వాటర్ అన్నీ వచ్చేస్తాయి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్ అన్నీ కూడా ఇంకే వరకు ఇవి మగ్గనిద్దాము. కొంచెం ఆగిన తర్వాత చుక్కకూర యాడ్ చేసేసుకోవాలి. చూసారా ఎలా వాటర్ వచ్చేసాయో. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం ఉండగానే ఈ చుక్కకూర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా చుక్కకూరని. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వాటర్ అన్నీ పోయేదాకా ఉంచుకుని కారం, పసుపు అలాగే సాల్ట్ మనం చూసుకుని వేసుకోవాలి. ముందు వేసాం కాబట్టి ఇలాగా చూసుకుని కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వడమే. తర్వాత లాస్ట్లో మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గింది కదా, దీంట్లో కొంచెం పసుపు అలాగే సరిపడా కారం కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవడమే. ఇప్పుడు అయిపోయింది కదా, ఇది మూత పెట్టి ఎగరించిన తర్వాత అప్పుడు దీంట్లో మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ ఎగిరిపోతుంది చూసారు కదా, ఇలాగా కొంచెం వాటర్ ఉన్నాయి. ఈ కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను ఇలాగా మిక్సీ చేసేసుకున్నానండి మసాలా అంతా కూడా. ఇది కొంచెం వేసేసుకోవడమే ఇలాగా. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకొని ఇది పోపు చేసేసుకోవాలండి. కొంచెం పోపు పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇంట్లో పులుపు చూసుకొని కొంచెం పులుపు సరిపోకపోతే ఇలాగా చింతపండు గుజ్జు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నాకైతే కొంచెం పులుపు సరిపోలేదనిపించింది, అందుకే కొంచెం గుజ్జు వేసాను. ఇప్పుడు పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇప్పుడు కర్రీలో వేసేసుకోవడమే. ఇలాగా అంతే అండి. ఇలాగా పోపు చేసేసుకుంటే కర్రీ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా చుక్కకూర రొయ్యలు కర్రీ ప్రిపేర్ చేసేసుకోండి. అంతే అండి, కర్రీ అయితే మొత్తం అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ చుక్కకూర రొయ్యల కర్రీ టేస్ట్ ఎలాగొచ్చిందో మీ అందరికీ ఇప్పుడు తిని చూపిస్తాను. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను. వెయిట్. ఇదిగోండి రొయ్య పుల్లగా ఉంది. ఈ రొయ్యలకి పులుపు పట్టి బాగుంది. అలాగే కర్రీ ఎలాగుందో చెప్తాను. సేమ్ మనం గోంగూర ఎలా అయితే చేసుకుంటామో పుల్లగా ఉంటుంది, అదే టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంది. కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పు కలుపుకుంటే బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్ట్గా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.